హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఒక్క రాత్రి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ ఒక్క రాత్రి మీ పాపాలను కాల్చివేసి మీ కోరికలను సైతం సహకారం చేయగలదు. అది ఏ రాత్రి? అది మహాశివరాత్రి. ఈరోజు మీరు నిద్రపోతే అది సాధారణ నిద్ర కాదు. కానీ మీరు ఈరోజు రాత్రి జాగరణ చేసి శివుణ్ణి ధ్యానించడం వలన మీరే మీ విధిని మార్చుకోవచ్చు. శివుడు అంటే శూన్యం, మేనిఫెస్టేషన్. శివ సూత్రాల్లో ఒక సూత్రం ఉంది, చిత్తం ఆత్మ అని. అంటే మీ మనసే మీ విశ్వం, మీ ఆలోచనలే మీ యొక్క రియాలిటీ. మహాశివరాత్రి, శివరాత్రి అంటే రాత్రి జాగరణలో మీరు ఉంటే కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయడం అన్నమాట. రాత్రి జాగరణ ఎందుకు? ఈ రాత్రి అస్సలు నిద్రపోవద్దు. ఎందుకంటే ప్రతిరోజు నిద్రలో మీరు పాత ప్రోగ్రామ్స్తో ఉంటారు. ఈ జాగరణ చేయడం వలన మీ జీవితంలో కొత్త ప్రోగ్రామ్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మధ్యరాత్రి 12 నుంచి 3 గంటల సమయం బ్రహ్మ ముహూర్త సమయం. అత్యంతమైన శక్తివంతమైన సమయం. ఈ సమయంలో చాలా పవర్ఫుల్ సాధన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయాలు నేను చెప్పబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో మొదటిది శుద్ధి. స్నానం చేసి తెల్ల బట్టలు ధరించండి. ఇది మీకు కాన్షియస్గా సిగ్నల్స్ని ఇస్తుంది. మీ కాన్షియస్ మైండ్ మొదలు పెడుతుంది, ఇప్పుడే నేను మొదలు పెడుతున్నాను అని. రెండవది సంకల్పం. ఒక పేపర్ మీద మీ యొక్క కోరికను రాయండి. ఉదాహరణకు, నేను ఆర్థికంగా స్థిరంగా ఉన్నాను, నా జీవిత భాగ్యస్వామి నా జీవితంలోనికి వచ్చారు, ఇలా. ఇక మూడవది జపం. 108 సార్లు శివ పంచాక్షరి మంత్రమైనటువంటి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ప్రతిసారి మీ యొక్క కోరిక ఆల్రెడీ నెరవేరినట్టుగా ఊహించండి. నాలుగవది సమర్పణ. మీకున్న కోరికను శివుడికి సమర్పించండి. నేను నా కోరికను వదిలేస్తున్నాను, విశ్వం నా కోసం పనిచేస్తుంది అని చెప్పండి. సరే, ఈ శివరాత్రి రహస్యం ఏంటో చెప్తాను. శివుడు అంటే శూన్యంకు ప్రతీక. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు మీ మనసుని ఖాళీ చేస్తే విశ్వం మీ కోరికలతో నింపుతుంది. ఈ రాత్రి మీరు ఇలా చేయాలి. అర్ధరాత్రి 12 గంటలకు మీరు ప్రశాంతంగా కూర్చోవాలి. మీకు ఎదురుగా ఒక దీపాన్ని వెలిగించాలి. కళ్ళు మూసుకొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపం చేయాలి. ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం ఇది 5 మూలతత్వాలను సమతుల్యం చేస్తుంది: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఓకే, మహాశివరాత్రి అంటే ఏమిటి? మహాశివరాత్రి అంటే కేవలం పండుగ కాదు, ఇది చైతన్య జాగరణ రాత్రి. శివుడు అంటే ఎవరు? శివుడు అంటే నాశనం చేసే దేవుడు కాదు. అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదించే ఒక గొప్ప శక్తి. శివుడు డెస్ట్రాయిడ్ కాదు, ట్రాన్స్ఫార్మర్. ఈ రాత్రే ఎందుకు పవర్ఫుల్? పురాణాల ప్రకారం ఈరోజు రాత్రి శివ పార్వతుల వివాహం జరిగిన రోజు, శివుడు తాండవం చేసిన రాత్రి, సముద్ర మథనంలో హలహల విషం తాగిన రోజు. ఈ రోజు ఎనర్జీ విశ్వంలో చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. మీరు చేసే జపం, ధ్యానం, సంకల్పం 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. దీనికోసం ప్రత్యేకమైన ధ్యానం సింపుల్గా చెప్తాను. దీనికోసం 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని, నా లోపల ఉన్న నెగిటివిటీ మొత్తం ఇప్పుడే కరిగిపోతుంది అని భావించండి. శివుని యొక్క తాండవ శక్తి నాకున్న అడ్డంకులను తొలగిస్తుంది అని అనుకోండి. నా కోరికలు సాకారం అవుతున్నాయి, నేనే శివుడి చైతన్యాన్ని. ఈ విధంగా నమ్మి చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఈ కర్మకు శివరాత్రికి ఏదైనా సంబంధం ఉందా? శివుడు మనకున్న కర్మలను కాల్చివేస్తాడు. కానీ ఇక్కడ మీరు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ రాత్రి నుంచి నేను కూడా నా పాత నెగిటివిటీ ప్యాటర్న్స్ని వదులుకుంటున్నాను అని. నేను నా జీవితానికి పూర్తిగా బాధ్యతను తీసుకుంటాను అని ప్రమాణం చేయాలి. మీరు ఈ వీడియోను చూస్తున్నది యాదృచ్ఛికం కాదు. శివుడు మీకు పిలుపునిస్తున్నాడు. ఈ రాత్రి కనుక మీరు చేసే జపం మీ జీవితంలో సరికొత్త అధ్యాయంగా ప్రారంభమవుతుంది. ఈ మహాశివరాత్రి మీ కోరికల రాత్రిగా మారాలని నేను కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ యొక్క కోరికను ఓం నమః శివాయ అని కామెంట్లో రాయండి.
మరింత పవర్ఫుల్ ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మా యొక్క ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.